హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక కిడ్నాప్ కేసును కేవలం 24 గంటల్లోనే ఛేదించారు పోలీసులు. పాపను కిడ్నాపర్ల చెర నుంచి విముక్తి చేసి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో ఆ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు కిడ్నాప్కు పాల్పడిన ఇద్దరిని అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు పోలీసులు. శభాష్ గోల్కొండ పోలీస్. అవును, వారిని అభినందించాల్సిందే. ఎందుకంటే గోల్కొండ పరిధిలో కిడ్నాప్ అయిన ఓ బాలిక కేసును 24 గంటల్లోనే ఛేదించారు. చిన్నారిని కిడ్నాప్ చేసిన వారి భరతం పట్టారు. ఇక్కడ చూడండి, ఈ పోలీస్ ఆఫీసర్ చేతుల్లో ఉన్న పాప పేరు సఫియా బేగం. ఆమె తల్లిదండ్రులు షేక్ ముజమ్మిల్, నూజత్ ఫాతిమా గోల్కొండలో నివసిస్తున్నారు. నవంబర్ 21న మధ్యాహ్నం 12:30 గంటలకి సఫియా బేగం కనిపించకుండా పోయింది. ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో అందరినీ అడిగారు తల్లిదండ్రులు. తెలిసిన బంధువులకు కూడా సమాచారం ఇచ్చారు. చాలా ప్రాంతాల్లో వెతికారు, కానీ ఎక్కడా పాప కనిపించలేదు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. చిన్నారి కిడ్నాప్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆలస్యం చేయకుండా దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనా ప్రాంతం పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్ ని సేకరించి పరిశీలించారు. అందులో బూర్ఖా ధరించిన ఓ మహిళ, ఆమెతో కలిసి వచ్చిన ఆటో డ్రైవర్ చిన్నారిని తీసుకెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. వెంటనే 9 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. ఈ అపహరణలో మాజీ దంపతులు సమ్రిన్ బేగం, మొహమ్మద్ ఫయాజ్ పాత్ర స్పష్టమయ్యింది. విడాకులు తీసుకున్నప్పటికీ ఇద్దరూ కలిసి ఉంటూ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో చిన్నారిని కిడ్నాప్ చేసి భిక్షాటనకు ఉపయోగించుకోవాలని పథకం వేశారు. తమ ప్లాన్లో భాగంగా చిన్నారి సఫియా బేగంను కిడ్నాప్ చేశారు. చిన్నారిని సలేహ్ నగర్ కంచ ప్రాంతం నుంచి అపహరించి ఆటోలో సమ్రిన్ ఇంటికి తరలించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా కేసును ఛేదించిన పోలీసులు నేరుగా సమ్రిన్ ఇంటికి వెళ్లారు. సమ్రిన్ ఇంట్లో చిన్నారిని గుర్తించి రక్షించారు. అనంతరం ఆమె తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు. అదృశ్యమైందనుకున్న చిన్నారి దొరకడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. పోలీసులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. తన యొక్క రెండవ కుమార్తె 4 సంవత్సరాల వయసు గల సాఫియా బేగం తన ఇంటి వద్ద నుండి అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి, అంటే ఈ మిస్సింగ్ గర్ల్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయి తిరిగి రాలేదని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిలో సీసీటీవీలన్నీ పరిశీలించగా ఆ లోకల్లోనే ఇక్కడే తిరుగుతూ కనిపించింది. ఒకరిద్దరితో మాట్లాడడం కూడా సీసీటీవీలో గమనించడం జరిగింది. వివరాలు సేకరిస్తే అంతకుముందు ఆ ఇద్దరు ముద్దాయిలు ఫయాజ్, సమ్రిన్ బేగం ఇద్దరు కూడా అంతకుముందు భార్యాభర్తలు. అతనితో కలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈ సమ్రిన్ బేగం ఫయాజ్తో ఆల్రెడీ మనకు డివైడ్ అయ్యే ముందు మనకు పాప ఉంది, అది మా బంధువుల ఇంటి దగ్గర ఉంది, నువ్వు వస్తే చూపిస్తానని చెప్పేసి ఒక డ్రామా ప్లే చేసి ఈ పాపని తీసుకొని వెళ్తే తిరిగి మళ్ళీ తన సంసారం కలిసి ఉండొచ్చి హ్యాపీగా లైఫ్ లీడ్ చేసిన ఉద్దేశంతో ఆమె ఈ అఫెన్స్ చేయడం జరిగింది. ఇమీడియట్గా అందరినీ కస్టడీ తీసుకున్నాం. మరోవైపు బాలికను ఎత్తుకెళ్లిన సమ్రిన్, మొహమ్మద్ ఫయాజ్ ను అరెస్టు చేసి వారిపై కిడ్నాప్ కేసులు పెట్టారు. ఇద్దరిని కటకటాల్లోకి నెట్టారు పోలీసులు.